నర్సంపేట వ్యవసాయ మార్కెట్ ఆవరణలో దాడువాయి సంఘం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దాడువాయి సంఘం రాష్ట్ర అధ్యక్షులు సరసాని సురేందర్ రెడ్డి మాట్లాడుతూ 1961లో దాడువాయిలకు వేతనం ఇచ్చేదని, మార్కెట్ సేస్ ప్రకారం దాడువాయికు వేతనం ఇవ్వాలని, గతంలో దాడువాయిల మాదిరి అదే విధంగా జీతాలను కొనసాగించాలని వారు కోరారు. లేని పక్షంలో ధర్నాలకైనా పోరాటాలు చేయడానికైనా వెనుకాడబోమని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దేవేందర్, మల్లయ్య, సదానందం, రాజీవ్, కిరణ్, అశోక్ రాజు, మంగిలాలు, వీరన్న, వీరందర్, కృష్ణ మరియు దాడువాయి సంఘం సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా మీటింగ్ నర్సంపేట మార్కెట్ యార్డ్ నందు స్థానిక మార్కెట్ కమిటీ దాడువాయి సంఘం నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం రాష్ట్ర కమిటీ అన్ని ఉమ్మడి జిల్లాల నుంచి నడిపించుకుంటూ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మా దడవాయి సంఘం యొక్క సమస్యలు, వాటి యొక్క పరిష్కారాల గురించి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దగ్గర నుంచి ఇప్పటి వరకు పోరాడుతున్న కార్యక్రమంలో భాగంగా మా న్యాయమైన కోరికలను తీర్చాలని గత 12 సంవత్సరాల నుంచి కూడా మేము కొట్లాడడం జరుగుతుంది. కానీ ఇంతవరకు మాకు ఎలాంటి పరిష్కారం దొరకలేదు. మా డిమాండ్లలో న్యాయం ఉంది. వాటి పరిష్కారానికి ఏ ప్రభుత్వం కూడా, గత ప్రభుత్వం 2 టర్ములు ఉన్నా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరించలేదు. కానీ ఈ ప్రభుత్వంలోనైనా మా సమస్యలు పరిష్కారం అవుతాయని, ఒక పులికి వస్తాయని మా రాష్ట్ర కమిటీ పోరాటం చేస్తూ ఈ అందులో ప్రయత్నంలో భాగంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన కాంచి రాష్ట్ర కమిటీ మంత్రి గారికి మరియు మార్కెటింగ్ అధికారుల గారికి, ఉన్నత అధికారులకు వినతి పత్రాలు ఇస్తూ మా సమస్యలు పరిష్కరించమని కోరుతూ నిరంతరాయంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొంత చలనం వచ్చి మా సమస్యలపై మార్కెట్ అధికారులతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి పరిష్కారం కొరకు ఒక నివేదికను అందించవలసింది. కానీ ఒక మార్కెట్ అధికారులకు ఆదేశాన్ని ఇచ్చిన కార్యక్రమంలో భాగంగా ఈ మధ్య మొన్న 24వ తారీఖు నాడు మా రాష్ట్ర కమిటీకి చర్చల్ని పిలిచి అందులో సమస్యలపై చర్చించడం జరిగింది. అందులో మాకు సానుకూలమైన ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. ప్రధానంగా మేము కోరుతుంది ఏంటంటే, మార్కెట్లను నమ్ముకొని 1961 నుంచి ఇప్పటి వరకు మార్కెట్లో దడవాయి పని అంటే తూకపు దారునిగా పనిచేస్తున్నాం. మా పని యొక్క విధానం ఆ రోజు మమ్మల్ని దడవాయిలుగా ఎందుకు పెట్టిందంటే, ఒక రైతు మార్కెట్కి వస్తే వ్యాపారి దగ్గర, దళారీ దగ్గర మోసపోకుండా ఉండటానికి ఒక మార్కెట్ కమిటీ నుంచి మన ప్రతినిధులను పెట్టి ఆ కాటాలు వేపిస్తే వారికి రైతుకు న్యాయం జరుగుతుందని, దాంతోపాటు మార్కెట్ కమిటీకి ఆదాయం వస్తుందని, మేమిచ్చే చిట్టాలు రికార్డుల ప్రకారమే మార్కెట్ కమిటీకి ఆదాయం వస్తుంది, ఇలా ఉంటుందని చెప్పని మా వ్యవస్థని ఆ రోజు పెట్టడం జరిగింది. 61 నుంచి 69 వరకు మాకు కొంత జీతాల రూపంలో ఇచ్చిన రోజులున్నాయి. తర్వాత 69లో చట్టాల నవీకరణలో భాగంగా మమ్మల్ని కార్మికులుగా కాకుండా ఒక లైసెన్స్ హోల్డర్గా పెట్టి మమ్మల్ని రైతు దగ్గర కానీ ఖరీదారు దగ్గర కానీ పీస్ వర్క్ అంటే బస్తా కింద తీసుకోమని చెప్పని ఒక జీవో తేవడం జరిగింది. మార్కెట్లో ఉన్న మాకు ఎటువంటి సదుపాయాలు, సౌకర్యాలు, ఎలాంటి సంక్షేమాలు మాకు వర్తించట్లేవు. ఏమంటే మీరు లైసెన్స్ ఓనర్స్ కాబట్టి మీరు పీస్ వర్క్ మీద ఆధారపడి బతకాల్సిందే అని చెప్పడం జరిగింది. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి మార్కెట్కి సరుకు రాక బయట దళారులే కొనుగోలు చేస్తూ చాలా మార్కెట్లు నిర్వీర్యం జరగడం జరిగింది. అందులో పనిచేస్తున్న దళవాయిలకు ఏమాత్రం పోషణ లేకుండా, రక్షణ లేకుండా పోయింది. కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని మేజర్గా ఒక డిమాండ్ ముందట పెట్టడం జరిగింది. మాకు ప్రభుత్వం నుంచి కనీస వేతన రూపంలో ఇవ్వాలని, అది కనీస వేతన చట్టంలో ఉంది.
మార్కెట్ అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థ. అందులో పనిచేసే ప్రతి ఒక్కడు కార్మికుడే. ఆ కార్మికుల సంక్షేమాన్ని మార్కెట్ కమిటీలు చూడాలని కూడా గతంలో లేబర్ కోర్టు ఇచ్చిన తీర్పులు ఉన్నాయి. అయినా సరే అప్పటి మార్కెట్ కమిటీలు నిర్లక్ష్యం చేసి ఎలాంటి ఉత్తర్వులు పాటించలేదు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మాకు మార్కెట్లో మమ్మల్ని మార్కెట్ కార్మికులుగా గుర్తించి కనీస వేతన రూపంగా ఇవ్వమని అడుగుతున్నాం. ఏమనంటే ప్రభుత్వం మీద భారం పడుతుందేమో అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ వారికి సువివరంగా వివరించడం జరిగింది. మాకు వస్తున్న పీస్ వర్క్, మాకు వస్తున్న బస్తాకి ఇంత ఇచ్చే రైతు ఛార్జీలను లేదా ఖరీదారు ఇచ్చే ఛార్జీలను ప్రభుత్వమే తీసుకొని దాన్ని మాకు జీతం రూపంగా చెల్లిస్తే మాకు కొంత పిఎఫ్ వస్తుంది, ఈఎస్ఐ సౌకర్యం కలుగుతుంది. ఎందుకంటే ఈఎస్ఐ సౌకర్యం లేకపోవడం వల్ల దుమ్ము ధూళిలో పనిచేస్తున్నాం. రేత్రనక పగలనక రైతుని ఇంటికి పోయేదాకా మార్కెట్లో అర్ధరాత్రి దగ్గర పనిచేయాల్సిన సమయాలు ఉన్నాయి. కాబట్టి మాకు ఆ రైతు సంక్షేమం కొరకు పనిచేస్తున్న మాకు, మార్కెట్కి ఆదాయం తీసుకొస్తున్న మాకు కనీసం భద్రత లేదు. కాబట్టి కనీస వేతనం ఇచ్చి మమ్మల్ని మా పీస్ వర్క్ తీసుకొని మమ్మల్ని ఆదుకోమని కోరటం జరుగుతుంది. కాబట్టి దీని మీద మార్కెట్ అధికారులు ఎలాంటి రిపోర్ట్ ఇస్తారో మాకు తెలియదు. ఎలాంటి రిపోర్ట్ ఇచ్చినా మా పోరాటం అయితే ఆగదు. ఈ కనీస న్యాయమైన కోరిక ఇది మాది. ఇది ప్రభుత్వం నెరవేరుస్తుందని అనుకుంటున్నాం. ఒకవేళ దీని మీద సానుకూలమైన నిర్ణయం రాకపోతే మా దడవాయిలు ఎంతటి పోరాటానికైనా తెగించడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని ఒక నమ్మకం ఉంది. ఎందుకు చెబుతున్నామంటే పీస్ వర్క్ ఈరోజు ఖరీదారులు తీసుకొని మాకు ఇవ్వటం వల్ల వాళ్ళ యాజమాన్య కిందకి పోవాల్సి వస్తుంది. మేము వాళ్ళు చెప్పిన పని చేయాల్సి వస్తుంది. కొన్ని మార్కెట్లలో పీస్ వర్క్ వసూలు చేసుకొని కూడా మాకు ఇయ్యండి లాంటి కొన్ని సంఘటనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉదాహరణగా చూపెట్టడం జరిగింది. కాబట్టి అదేదో ప్రభుత్వమే తీసుకొని ప్రభుత్వ చెస్సు వసూలు చేస్తుంది, మార్కెట్ చెస్సు వసూలు చేస్తుంది. ఆ చెస్తో పాటే మా పీస్ వర్క్ కూడా వసూలు చేసుకొని మాకు కనీస వేతన రూపంలో ఇస్తే మాకు జీతాలు పోను, మార్కెట్ కమిటీకి ఇంకా చాలా ఆదాయం వస్తుంది. మా పీస్ వర్క్ తీసుకోవడం వల్ల ఇంకా మార్కెట్లు ఇంకా అభివృద్ధి చెందుతాయి, మార్కెట్ చెస్సు ఎక్కువ వస్తుంది. కాబట్టి ఈ న్యాయమైన కోరికల్ని నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సానుకూలమైన నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం.